తమిళనాట అన్నాడీఎంకే జోరు 140 నుంచి 159 స్థానాల్లో విజయం ఖాయమన్న జేవీసీ పోల్ అంచనా. చతికిల పడనున్న డిఎంకే కూటమి 20% ఓట్లతో విజయ్ సత్తా. హీరో విజయ్ ఉన్నాడుగా దళపతి, 20% ఓట్లతో సత్తా చాటే అవకాశం ఉందంట. చూద్దాం ఒకసారి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ జేవీసీ వెల్లడించిన అంచనాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈసారి ఓటర్లు ప్రస్తుత అధికార డిఎంకే వైపు కాకుండా ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు జేఏసీ తుది సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. మరి అంకెల్లో జేవీసీ పోల్ ఎలా ఉంది? అన్నాడీఎంకే కూటమి అంచనా సీట్లు 140 నుంచి 159 వస్తాయంట. డిఎంకే అంటే ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ డిఎంకే స్టాలిన్ది, సిట్టింగ్ ప్రభుత్వంకు 70 నుంచి 92 సీట్లు వస్తాయంట. విజయ్ టీవీకేకు 2 నుంచి 5 సీట్లు, బట్ ఒక 20% మాత్రం ఓట్లు తీసుకునే అవకాశం ఉండదు. సీట్లు మాత్రం 2 నుంచి 5. ఇతరుల అంచనా 0 నుంచి 3 అంట. అధికారానికి చేరువలో అన్నాడీఎంకే. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను మ్యాజిక్ మార్కు 118. జేవీసీ సర్వే ప్రకారం అన్నాడీఎంకే కూటమి ఏకంగా 140 నుంచి 159 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే మెజార్టీ మార్కు కంటే ఎక్కువ సీట్లలో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుందని సర్వే చెప్తుంది. ఈ సర్వే దెబ్బతో కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉగ్రవాది అంటున్నారు. ఇదే దెబ్బ, నార్మల్ దెబ్బ కాదు. చీలుతున్న ఓట్లు దెబ్బతున్న డిఎంకే. ప్రస్తుత అధికార కూటమి డిఎంకే ఈసారి కేవలం 70 నుంచి 92 స్థానాలకే పరిమితం కానున్నట్లు సర్వే అంచనా వేసింది. ముఖ్యంగా యువ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి గలగం పార్టీ దాదాపు టీవీకే పార్టీ తమిళగా వెట్రి గలం దాదాపు 20% వరకు ఓట్లను చీల్చే అవకాశం ఉండడం అది డిఎంకే కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ పార్టీకి కేవలం 2 నుంచి 5 సీట్ల దక్కుతున్న ఓట్ల శాతం పరంగా పెరుగుతుంది. గట్టిగానే ఉంది విజయ్ దెబ్బ. ఒక యాడ్ వచ్చింది, మాకు కూడా యాడ్లు స్టార్ట్ అయ్యాయి చిన్నగా. మూడో అతిపెద్ద శక్తిగా అవతరించనుండడం విశేషం. ప్రచారానికి నిన్నటితో తెర. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్కు సంబంధించిన నిన్నటి సాయంత్రంతో ప్రచారం ముగిసింది. జేవీసీ సర్వే ఫలితాలతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొగా డిఎంకే శ్రేణులు మాత్రం తుది ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ రాకతో తమిళనాడులో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారింది. జేవీసీ సర్వే ప్రకారం అధికార వ్యతిరేకత మరియు ఓట్ల చీలిక అన్నాడీఎంకేకు పెద్ద ఎత్తున కలిసి వచ్చేలా అవకాశం ఉన్నది. అన్నాడీఎంకే అంటే ఎవరు, డిఎంకే అంటే ఎవరు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది డిఎంకే పార్టీ ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ స్టాలిన్ పార్టీ డిఎంకేలో కాంగ్రెస్ భాగస్వామ్యమై ఉన్నది. ఇది అన్నాడీఎంకే పళనిస్వామి ఏఐడిఎంకే, దీంతో బీజేపీ అటాచ్ అయి ఉంది. ఇది టీవీకే పార్టీ విజయ్కి దాదాపు 20% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. 2 నుంచి 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. తద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుందంటే ఇక్కడ విజయ్ ఎఫెక్ట్. విజయ్ నార్మల్ క్యాండిడేట్ ఏం కాదు, మంచి స్టార్ హీరో. విజయ్ ఎఫెక్ట్ స్టాలిన్ పైన పడుతుంది, కాంగ్రెస్ పైన పడుతుంది, ఇటు స్టాలిన్ పైన పడుతుంది. సో ఈ ఎఫెక్ట్తో ఇక్కడ అన్నాడీఎంకే అంటే జయలలిత అన్నాడీఎంకే సంబంధించిన సీఎంగా ఉన్నారు. తర్వాత పళనిస్వామి వచ్చింది. తద్వారా అన్నాడీఎంకే అంటే జయలలిత పాలించిన ఆ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించింది అది బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అన్నాడీఎంకేతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ ఇక్కడ గెలుస్తుందని సర్వేలు రావడంతోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉగ్రవాది అంటున్నారు. ఎంత ఎఫెక్ట్ చూడు. ఈ దళపతి ఎఫెక్టే ఈయన సర్వనాశనం కావడానికి, ఈయన గెలవడానికి బీజేపీ ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంకులు వాళ్ళు 1,00,00,000 కోట్లు ఇచ్చినా, ఓటుకు ₹1,00,00,000 ఇచ్చినా వాడు వేరేటోనికి ఓటేయడు.
తీసుకున్న మంచిదే కానీ మళ్ళీ బీజేపీకి ఓట్లు వేస్తారు. వాడి సిద్ధాంతం అట్లుంటుంది. మిగతా వాళ్ళకు ఆ సిద్ధాంతాలు లేవు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇది జబర్దస్త్ వార్త అనే చెప్పుకోవచ్చు.